వస్తున్నా తుపాకి రాముడు గల్లి బుజ్జమ్మ లల్లి. తుపాకి రాముడి గల్లి బుజ్జమ్మ లొల్లి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి నేను ఎవరు అనుకుంటురా, ఈ పిల్లేంది కొత్తగా వచ్చింది ఎవరు అనుకుంటురా? మరి నేను ఎవ్వలో కాదు, మరి బుజ్జమ్మని. మరి ఆట పాట ముచ్చట మాట మరి అన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చిన. మరి నేను ఒక్కదాన్నే రాలేదు, నాతో పాటు మా తుపాకి రాముడు వచ్చిండు. మరి గాడు ఏడున్నాడు ఒక్కసారి వింటాం. తుపాకి రామా, అరే తుపాకి రామా ఏడున్నాడు? పొద్దుగాల చెప్పిన పని చేయమంటే గల్లీల కొంటి తిరుగుతాడు. వచ్చిందా వచ్చిందా వచ్చింది తల్లి సురాంతి లొల్లి. రాకపోతే ఎటుపోతారా? అబ్బా ఒక్కసారి గిట్ట చూస్తా, ట్రై చేస్తా. ఏంద్రా వారి ఇంకా గోడ కొట్టుకునేంద్రా పిసగిట్లా లేచిందా నీకు? పిసగిట్ల లేవనికి నేనేమన్నా బుజ్జమని అనుకున్నావా? తుపాకి రాముణ్ణి. ఏమ్రా ముక్కు మీద కుదితే ముక్కు మున్సిపల్ చెత్తలకు అవుతుంది, నాతోనే వేసాలా? నీ ముఖమే నీ ముఖం. మొన్న మా దోస్తుగాడు బండి మీద పోతే యాక్సిడెంట్ అయింది తెలుసా? అవునరా, మరి ఈ మధ్యలో అందరికి ఇట్లనే అవుతారు. మరి హెల్మెట్ పెట్టుకుంటే ఏమన్నా రోగమారా? అక్క హెల్మెట్ పెట్టుకుంటేనట అబ్బాయిలకేమో జుట్టు ఊసిపోయి బట్టలు వస్తుందట, అమ్మాయిలకేమో జుట్టు మొత్తం ఊసిపోతుందట అక్క. అందుకే ఎవరు హెల్మెట్ వాడుతులే అక్క. అరే జుట్టు పోతే వస్తుంది కానీ పానం పోతే వస్తుందా? 60. ఇగో తమ్మి, మరి వెనకట ముసలోళ్ళు అయితే పానం మంచిగా లేకపోతే గప్పుడు చచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైతుంది ఈ మధ్య కాలంలో, మనం ఏడ చూడు యాక్సిడెంట్లు అయ్యి హెల్మెట్ పెట్టుకోక తలకాయ వలిగి కాళ్ళు చేతులు ఇరిగి చచ్చిపోతారు. కానీ ఈ 16 ఏళ్ల వయసులో కూడా చచ్చిపోతాడా? ఎంత ఎంత జీవితం ఉంది, జీవిత కాలాన్ని అంతా చేతులారా నాశనం చేసుకుంటారు. మరి వాళ్ళకి హెల్మెట్ పెట్టుకుంటే మంచిదే కదా. మరి అందరు హెల్మెట్ పెట్టుకోవాలంటే ఏం చేయాలక్క? ఎవరి పానం వాళ్ళకి పట్టుండాలి. గిడనేమో కోర్టోళ్ళు పోలీసు వాళ్ళు కలిసి హెల్మెట్ పెట్టుకోర్రా అని ఎండ పడుతున్నా కూడా ఎవరు పెట్టుకుంటలేరు. మరి పెట్టుకుంటే మనకే నయం కదా, మన పానాలే కాపాడతారు కదా, మన పానాలు మన చేతుల్లోనే ఉన్నాయి కదా. మరి కోర్టోళ్ళు పోలీసు వాళ్ళు చెప్పింది ఈకనైనా ఇందాం. మరి వాళ్ళైతే ఊపుకే చెప్పరు, మన పానం మన లెక్కలు ఉండాలి. మరి గదేదో హెల్మెట్ పెట్టుకోకుండా దండ కట్టే బదులు గదే హెల్మెట్ పెట్టుకొని మన పానం కాపాడుకుందాం. అందుకే అక్క పానం కాపాడుకోవాలంటే హెల్మెట్ పెట్టుకోవాలక్క. ఇప్పుడు నేను పెట్టుకుంటా చూడు. ఇప్పుడు మరి పొద్దుగాల బండి వేసుకొని బయటకు పోతే మరి సాయంత్రం పూట ఇంటికి అత్తడా, లేకుంటే బండి నీకెళ్ళి పడి తలకాయ వాడిని సత్తడా? మరి ఎవరిని తెలియకపాయే. మరి చేతుల పానాలను మనం కాపాడుకోవాలి. మన పానం మన చేతులు ఉంది. మరి పిల్లల కోసం అన్నా జర హెల్మెట్ పెట్టుకోరాదు.